నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలో పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ అధినేత పద్మశ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా మండలాలు, గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గుత్తిపాటి జయ వెంకట పూర్ణకుమారి, జొన్నలగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మళ్ళా తిప్పుకొని తలదన్నే విధంగా ముందుకి దూసుకెళ్లినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి బాట అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పేదవాడి కోసం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూడు, గూడు, గుడ్డ ఈరోజు దేశమంతా ఆచరించి చూపిస్తా ఉన్నాయి. పేదవాడికి తినడానికి తిండి పెట్టే విధానంలో కిలో 2 రూపాయలకి బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు గారు దేశంలోనే మొట్టమొదటిగా అందించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. ఈరోజు దేశం అంతా అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం మొట్టమొదటిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదో 10 బొంగులు 10 తాటాకు ఇచ్చి సరిపెట్టేది ఇల్లు గృహ నిర్మాణానికి. పక్కా గృహ నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవాళ దేశం అంతా స్కీమ్ అమలు అవుతా ఉంది. పెన్షన్లు, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ స్కీమ్ 30 రూపాయలతో ప్రారంభించినటువంటి పథకం ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి పథకం. ఈ రోజు ఇదే రాష్ట్రంలో ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. 30 రూపాయలు ఇచ్చింది మనమే, 200 ఇచ్చింది మనమే, 2,000 ఇచ్చింది మనమే, 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెంచుకుంటూ పోయి పెన్షన్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ పెన్షన్ స్కీమ్ దేశం అంతా అమలు చేస్తా ఉన్నారంటే దానికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు 30వ వర్ధంతి పురస్కరించుకొని ఈ బట్టిపూరులు మండల కేంద్రంలో ఆ మహనీయుడికి నివాళులు అర్పించడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీ రామారావు గారు ఆ పేరే ఒక ప్రపంచం. ఆయన కీర్తి ముల్లోకాలు వ్యాపించింది. ఆయన ఉన్నా లేకపోయినా తరతరాలు ఎన్టీ రామారావు గారి పేరు తెలుగు జాతి గుర్తుపెట్టుకునేటటువంటి అంశం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ప్రపంచం దశ దిశలా చాటి చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒక ఆత్మగౌరవమే కాదు, 1983కు ముందు అప్పటికి 4 దశాబ్దాలుగా సినీ రంగంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఎన్టీ రామారావు గారు కోట్లాది రూపాయల సంపాదనని దృఢప్రాయంగా వదిలేసి పేదవాడికి సేవ చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఇంతకాలం సినీ రంగంలో నన్ను ఆదరించినటువంటి ప్రజలకి నేను అండగా ఉండాలి, రాజకీయం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భ్రష్టు పెట్టిపోయింది, తెలుగువాడికి గుర్తింపు గౌరవం లేకపోవడం పోయింది, పేదవాడిని పట్టించుకునే పరిస్థితులు లేవు, వారికి నేను ఏదో చేయాలి నా వంతుగా అని చెప్పి ఆలోచన చేసి రాజకీయ పార్టీని స్థాపించినటువంటి పరిస్థితులు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ పెట్టడం, స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఒక ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్పి సందర్భంగా. అంతేకాదు, అధికారంలోకి తీసుకురావటమే కాదు, అందరూ అమలవుతీగా చెప్పిన మాటలన్నీ అనుకున్నారు. పేదవాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం. రాజకీయాల్లో ఎవరు అటువంటి స్లోగన్ ఇచ్చినాడు లేరు. సమాజాన్ని ఒక దేవాలయంగా, ప్రజలను ఒక దేవుళ్ళుగా భావించి
ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. సమాజంలో వెనుకబాటు గురైనటువంటి ప్రజలకు కానీ నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేయటం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 దాకా ఏ పరిస్థితుల్లో మనం అధికారం కోల్పోయి అపోజిషన్లో ఉన్నామో మీరు అందరూ చూశారు. గతంలో కూడా అపోజిషన్లో ఉన్నాం. 89 నుంచి 94 దాకా, 2004 నుంచి 14 దాకా. కానీ 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి అపోజిషన్గా మనం పడ్డటువంటి ఇబ్బందులు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఆ ఇబ్బందులు అనుభవించాలి. రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా రాజకీయంగా నడిచేది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి నిరంతరం కక్షలు, కార్పణ్యాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు, దమనకాండలు, అదేవిధంగా అక్రమ కేసులు, రకరకాల వేధింపులతో 5 ఏళ్లు కూడా పరిపాలన సాగించినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు. ఇవన్నీ తట్టుకొని నిలబడి 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజా జీవితానికి కూడా పనికి రాకుండా తరిమి కొట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే కార్యకర్తల ఫలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఫౌండేషన్ మూలాలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్టీఆర్ స్ఫూర్తి, 3వ తరంగా రాబోతున్నటువంటి నారా